హాయ్ ఫ్రెండ్స్, గోల్ బజార్ షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరితో. 4 ఇయర్స్ బ్యాక్ ఇలా ఫ్రెండ్స్ అందరితో మేము వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. మా శ్రీవారికి తీసుకుని అయితే వెళ్ళమన్నాను, బట్ తనకి ఆఫీస్ ఉంది అన్నారు. సరే అని మేము ఇంకా ఆటోలో వెళ్ళిపోతాం. ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 3:30 అవుతుంది. ఖరగ్పూర్ గోల్ బజార్ మంచి షాపింగ్ ఏరియా. మేము ముగ్గురం ఇప్పుడు వెళ్ళి ఆటో ఎక్కుతాం. తర్వాత కొంచెం దూరం వెళ్ళాక ఆటో అక్కడ ఇంకొక అమ్మాయి అయితే ఎక్కుతుంది. సో మేము నలుగురం అయితే షాపింగ్కి వెళ్తున్నాం. పిల్లల్ని కూడా ఇంట్లోనే ఉంచేసాం. మా అత్తయ్య గారు చూసుకుంటారు, ఇంకా బాబీ వాళ్ళ పాపకైతే వాళ్ళ మమ్మీ చూసుకుంటారు. మేము ఆటో స్టాండ్ కి వెళ్లేసరికి ఆటో అయితే రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా ఆటో ఎక్కేసాం. ఇది కలేకుండా వెజిటబుల్ మార్కెట్. సండే అండ్ థర్స్డే ఉంటుంది. ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ డైరెక్ట్ గా రైతులే తెచ్చి అమ్ముతారు. మేము ఆటో ఎక్కిన వెంటనే బాబీకి కాల్ చేసాం. సో తను రోడ్డు పైన వెయిట్ చేస్తుంది. కలేకుండా నుంచి గోల్ బజార్ అప్రాక్స్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. పెట్రోల్ బంక్ వచ్చిందంటే గోల్ బజార్ రీచ్ అయిపోయినట్లే. ఇదేనండి మమ్మల్ని సేఫ్ గా తెచ్చిన ఆడి. దిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలో ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాము. ఫస్ట్ ఈ లేస్ షాప్ కి అయితే వచ్చాము. కొన్ని శారీస్ కి లేస్ చూస్తుంది నవ్య. ఫుల్ లెంత్ శారీ కోసం లేస్ చూస్తుంది. ఈ షాప్ లో మగ్గం లేస్ కూడా దొరుకుతాయి. మనకి ఆన్లైన్ లో చూపించినంత రేట్ అయితే ఉండవు, చాలా తక్కువ ప్రైస్ లోనే వస్తాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. బట్ నచ్చినవి శారీకి సరిపడా లేవు, నెక్స్ట్ వీక్ తీసుకొస్తామన్నారు. సో నచ్చిన కొన్ని మోడల్స్ తీసుకుని రమ్మని అయితే చెప్పేశాం. ఎలాంటి శారీ అయినా సరే మంచి లేస్ గనుక యాడ్ చేస్తే ఆ శారీ లుక్కే మారిపోతుంది కదా. బాబీ స్కూల్ కి కొన్ని ఫార్మల్ కుర్తీస్ తీసుకుందామని ఈ బట్టల షాప్ కి అయితే వచ్చాం. ఈ షాప్ లో కలెక్షన్ చాలా బాగుంది. పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలానే బాగున్నాయి. ఈ షాప్ లో అన్ని చాలా ఓపిక్ గా కూడా చూపిస్తున్నారు. ఇక్కడ ఉన్న షాప్ అన్నయ్యకి టీచర్స్ వాడే డీసెంట్ కుర్తీస్ అన్ని చూపించండి అంటే ఆ షాప్ లో ఉన్న ఫార్మల్ కుర్తీస్ అన్ని తెచ్చి పెట్టారు. నేను ట్రై చేసినవన్నీ 1000 రేంజ్ లో ఉన్నాయి. కాకపోతే రేట్స్ మాత్రం పీక్స్ లో ఉన్నాయి అనిపించింది. కొన్ని రేట్స్ పర్వాలేదు అనిపించినా కొన్ని మాత్రం టూ మచ్ గా ఉన్నాయి ప్రైస్. ప్రింటెడ్ కుర్తీస్ అయితే చాలా బాగున్నాయి, బట్ చాలా లాంగ్ ఉన్నాయి. ఈ వైన్ కలర్ కుర్తీ అయితే చాలా బాగుంది. కాలర్ నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు అయితే డీసెంట్ వర్క్ అయితే వచ్చింది. బట్ ఇది కూడా చాలా లాంగ్ ఉందని బాబీకి నచ్చలేదు. ఇంకొన్ని మోడల్స్ అయితే అవి కుర్తీలా లేకపోతే నైటీలా అనేది మాకు అర్థం కాలేదు. అన్ని ఓపెన్ చేసి షాప్ అన్నయ్యకి పని పెట్టడం ఎందుకని కొన్ని అయితే పైనే చూసేసాం. బాబీ చేతిలో ఉన్న ఆ పీచ్ కలర్ కుర్తీ ఒకటే తీసుకుంది. నచ్చితే మనసు లాగేస్తుంది, కానీ నచ్చకపోతే దాని జోలికి కూడా పోను. ప్రపంచంలో 99% ఆడవాళ్ళు ఇలానే ఆలోచిస్తారు కదా. ఈ మధ్య కాలంలో వచ్చిన కుర్తీలన్నీ పాదాల వరకు ఉంటున్నాయి. అవి నైటీలా కుర్తీలా అని కూడా మాకు అర్థం కావట్లేదు. మరీ పాదాల వరకు కాకుండా కొంచెం షార్ట్ గా ఉన్న కుర్తీలు చూపించండి అంటే ఇప్పుడు ఆ మోడల్ నడవట్లేదు అంటున్నారు. ఇక్కడ నేను నా సైజ్ కి మించిన డ్రెస్సెస్ అయితే ట్రై చేస్తున్నా. ఈ కుర్తీకి బాటమ్ దుపట్టా కూడా ఇచ్చారు. 2000 అంట. పెద్దగా నచ్చలేదు, సో పక్కన పెట్టేసా. ఈ వైన్ కుర్తీ బానే ఉంది, కానీ హై నెక్ అవ్వడంతో నాకు పెద్దగా సెట్ అవ్వదేమో అనిపించింది. నవ్య కూడా కొన్ని డ్రెస్సెస్ అయితే చూసింది, బట్ ఏది నచ్చక పక్కనైతే పెట్టేసాం. ఫైనల్ గా ఆ పీచ్ కలర్ కుర్తీ ఒకటే తీసుకున్నా. నియర్లీ 1000 రూపీస్ పడింది. 10 చూసి 5 సెలెక్ట్ చేసి 2 డిసైడ్ చేసి ఒకటైతే తీసుకున్నాం. ఇది ఇంకొక షాప్. లైట్ కలర్ కుర్తీ మీద మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఉంది. ఈ డ్రెస్ కి కూడా బాటమ్ అండ్ దుపట్టా కూడా ఉన్నాయి, బట్ అది కూడా తీసుకోలేదు. ఇప్పుడు ఇంకొక షాప్ కి అయితే వెళ్తున్నాం. యాక్చువల్ గా అయితే ఇదే షాప్ కి రావాలి. స్టార్టింగ్ లో ఉన్నవన్నీ కవర్ చేసి లాస్ట్ కి ఇక్కడికి వచ్చాము. ఈ షాప్ లో కుర్తీలు చాలా బాగుంటాయి. దాని ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటాయి. నేను చాలా ట్రై చేశాను కానీ ఒక్కటి కూడా తీసుకోలేదు. ఫస్ట్ చూపించిన ప్రింటెడ్ yellow అండ్ లావెండర్ కలర్ కుర్తీలు 2 బాబీ తీసుకుంది. ఒక్కొక్కటి 750 అరౌండ్ పడింది. టైం 5:30 అవుతుంది. ఫుల్ గా మేఘాలు, వర్షం పడే సిమ్టమ్స్ వచ్చేసాయి. ఇంత తిరిగి ఈ స్కార్ఫ్ ఒకటి తీసుకున్నా. మొత్తం షాపింగ్ లో ఒక్క స్టాలే కొన్నాను. T20 వరల్డ్ కప్ విన్ అయ్యాం కదా, సాంగ్స్ పెట్టి మన ఫ్లాగ్ ఎగరేస్తున్నారు. ఇక్కడైతే సెలబ్రేషన్స్ అవుతున్నాయి. మన ఫ్లాగ్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. మేము వెళ్ళినప్పుడు ఎక్కిన ఆటోనే రిటర్న్ లో కూడా కలిసింది. ఇంకా లేట్ చేయకుండా ఎక్కేసాం. నా పక్కన కూర్చున్న అమ్మాయి పేరు సొనాలి. తనకి ఏమీ నచ్చలేదు, ఆన్లైన్ షాపింగే బెస్ట్ అంటుంది. కోవిడ్ కి ముందెప్పుడో మేమంతా ఇలా కలిసి షాపింగ్ అయితే వెళ్ళాము. మళ్ళీ ఇప్పుడు వెళ్ళాము. చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ అందరితో ఇలా బయటికి రావడం. ఇక్కడ వీళ్ళంతా అరుస్తూ ఉన్నారు, మన ఛానల్ కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కర్ దీజియే అని. ఫైనల్లీ కలేకుండా రీచ్ అయిపోయాం. మనల్ని క్షేమంగా తీసుకొచ్చిన ఆడికి థ్యాంక్స్ చెప్పి దిగిపోయాం. గోల్ బజార్ లో ఏమీ తినడం అవ్వలేదని మళ్ళీ కలేకుండా వచ్చి గోల్గప్ప తినడానికి వచ్చేసాం. ఇక్కడ నుంచి మా ఇల్లు దగ్గరలోనే ఉంటుంది. ఏదైనా తిని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఆ ముగ్గురు గోల్గప్ప బ్యాచ్. నాకు గోల్గప్ప నచ్చదు, చాట్ తింటున్నా. కలేకుండా గోల్గప్ప చాట్ చాలా బాగుంటుంది. ముగ్గురికి చాట్ ట్రై చేయమన్నాను, బట్ ఒక్క సొనాలియే వచ్చి తింటుంది. నా పెళ్ళి వచ్చిన
తర్వాత వీళ్ళే నాకు ఫ్రెండ్స్. వీళ్ళ ద్వారానే నేను చాలా వరకు హిందీ అయితే నేర్చుకున్నాను. నా వీడియోస్ లో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా పక్కింటి ఆంటీ అని. మా పక్కింటి ఆంటీ వాళ్ళ అమ్మాయే ఈ సోనాలి. నేను చాట్ బలవంతంగా పెట్టానని నాకు గోల్గప్ప బలవంతంగా పెట్టేస్తుంది. ఇక్కడ పానీపూరి నచ్చదు బట్ ప్రేమగా తినిపిస్తుంది కదా అని తినేసాను. గోల్ బజార్ లో స్టార్ట్ అయింది ఉరుములు మెరుపులు. మేము కలయకుండా వచ్చినంత వరకు ఒక్క చినుకు కూడా పడలేదు. వీళ్ళైతే హడావిడిగా పానీపూరి తింటున్నారు. ఎంత ఎంజాయ్ చేసినా 10 రూపీస్ కి మించి తినరు. ఏమంటే డైట్ తిన్నాక నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం. ఇంటికి వెళ్ళిన వెంటనే పెద్ద వర్షం పడింది. నిజంగానే మా అదృష్టం అయితే బాగుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.